హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము మహారాష్ట్ర ఫేమస్ డిష్ వడా పావ్. దీన్ని మేము బ్రేక్ఫాస్ట్లో తింటాము, లంచ్లో తింటాము, స్నాక్గా తింటాం అండ్ అప్పుడప్పుడు డిన్నర్లో కూడా తినేస్తాము. అంత ఇష్టం మాకు వడా పావ్ అంటే. సో రండి చూసేసుకుందామా ఎలా చేసేయాలో. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఇంకా పుదీనా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్‌ని కూడా బాగా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆలుగడ్డల్ని నేను ఉడికిచ్చేసాను. వీటిని నేను ఇలా సగంగా కోసేసి ఉడికిచ్చేసాను. ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి. వీటిని మనము మెత్తగా ఉడికియాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్నాను ఆ విధంగా ఉడికించుకుంటే చాలు. ఒక 3 విజిల్స్‌గా ఉడికించుకుంటే చాలు కుక్కర్‌లో. ఇప్పుడు ఒక కళాయి తీసేసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసేసుకున్నాము. ఇది మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. వడలో ఏదైతే కర్రీ ఉంటదో దానికోసము. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులోకి మనము దంచిన పచ్చిమిర్చి వేసేసుకుందాము. బాగా కలిపేసుకొని దాని తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనాని యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటుగా అవ్వనివ్వాలి. ఇలా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం దీన్ని అవ్వనిస్తే చాలు, దాని పచ్చివాసన పోవడానికి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉడికిచ్చిన ఆలుగడ్డని ఇందులో వేసేసి బాగా కలిపేసుకొని ఇందులోకి మనము ఉప్పు, పసుపు సరిపడా వేసేసుకొని లైట్‌గా వాటర్ ఏసేసుకొని, వాటర్ అంటే చిమ్మడం అనమాట. మీరు వాటర్ అంటే గ్లాసులతో ఎయ్యమాకండి. చిమ్మాలి వాటర్. ఎందుకంటే అది మనం వడలు చేసేటప్పుడు బాగా చుట్టుకోవాలి కాబట్టి అలా వాటర్ ఏసేసి నీట్‌గా కలిపేసి ఒక 2 నిమిషాల పాటుగా మనము దాన్ని అవ్వనిద్దాము. ఒక ప్లేట్‌లో తీసేసుకొని మనం దీన్ని కొంచెం చల్లగా అయ్యేదాకా సైడ్‌లో పెట్టేసుకుంటాము. ఇప్పుడు వడలు చేసుకోవడానికి పిండిని కలుపుకోవాలి. ఇలా ఒక గిన్నె తీసుకొని పిండిని మనము సీవ్ చేసుకుందాము. జల్లిచ్చేద్దాము. ఏ పిండి తీసుకున్నా మీరు దాన్ని ఖచ్చితంగా జల్లియాల్సిందే. ఎందుకంటే లంప్స్ గడ్డలనేవి కట్టుకుంటాయి కాబట్టి. సీవ్ చేయడం కొంచెం బద్ధకిస్తారు. ఇలా విస్కర్‌తోని మీరు సీవ్ చేసుకుంటే తొందరగా 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో నేను ఉప్పు ఇంకా పసుపు వేసుకొని బాగా కలిపాను. ఆ ఉప్పు అనేది మొత్తం కలిసిపోవాలి కాబట్టి ఇప్పుడు దీన్ని మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. ఒకటేసారి వాటర్ వేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతది. ఒకటేసారి వేసేసుకుంటే పల్చగా అయిపోద్ది, లేకపోతే గట్టిగా ఉండిపోద్ది పిండి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అనేది మీరు చూడండి. ఆ విధంగా కలిపేసుకోవాలి మనము. దాని తర్వాత ఒక కళాయి తీసుకున్నాను. అందులో ఒక కళాయి తీసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసేసుకున్నాను. ఈ కూరని మనము ఇలా రౌండ్‌గా బాల్స్ షేప్‌లోకి తీసేసుకుందాము. దాన్ని మనము ఇప్పుడు పిండిలో కలిపేసి ప్రతి సైడ్ పిండి అంటేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనము దాన్ని ఆయిల్‌లోకి వేసేసుకుందాము. ఆయిల్‌లోకి వేసుకున్నాక మనం దాన్ని మీడియం ఫ్లేమ్‌లో అవ్వనిద్దాము. మరీ హై ఫ్లేమ్‌లో అవ్వకూడదు, మరీ లో ఫ్లేమ్‌లో అవ్వకూడదు. మీడియం ఫ్లేమ్‌లో అవ్వాలి. ప్రతి సైడ్ కుక్ అవుతుంది అది చూసుకుంటూ ఉండాలి మనము. హై ఫ్లేమ్‌లో మీరు ఒకవేళ అవ్వనిస్తే బయట కుక్ అయిపోద్ది. లోపల పచ్చి పచ్చిగానే ఉండిపోద్ది. సో, టేస్ట్ అస్సలు బాగోదు. సో, ఈ వడలకి మనం పచ్చిమిర్చి తింటాము. బావుంటది. దాన్ని ఆయిల్‌లో అలా వేగిచ్చేసుకోవాలి. దాని తర్వాత మనము బన్స్ తీసేసుకొని వాటిని మధ్యలో కట్ చేసేసుకొని ఇలా ఒక ప్యాన్ మీద కొంచెం బటర్ వేసుకొని 2 సైడ్స్‌గా కాల్చుకోవాలి. అండ్ మధ్యలో కట్ చేసిన దగ్గర గూడా మనము దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని లైట్‌గా ఒక 2 నిమిషాల పాటుగా అవ్వనివ్వాలి దాన్ని ఆ ప్యాన్ మీద. మనము వడపావులోకి ఒక పొడిని యూజ్ చేస్తాము. అది చాలా టేస్టీగా ఉంటది. సో, అది చేయడం చాలా ఈజీ. మనకు జస్ట్ కావాల్సిన పదార్థాలు పల్లీలు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు వేసేసుకొని దంచేసుకున్నాననమాట. ఇగోండి ఈ విధంగా. దీన్ని మనము మామూలుగా దేంట్లో కన్నా తినొచ్చు. బావుంటది. దోసల్లో గూడా బావుంటది. దోసల్లోకి, ఇడ్లీలోకి గూడా బావుంటది. ఇప్పుడొచ్చేసి మనము మన వడపావ్ ఇప్పుడు మనము లాస్ట్ స్టెప్‌కొచ్చేద్దాము. మనం బన్ తీసుకున్నాం. అందులోకి పౌడర్ వేసుకొని, కొన్ని ఆనియన్స్ వేసుకొని, ఆ వడని అలా ప్రెస్ చేసి, నిమ్మకాయ పిండుకొని, ఒక పచ్చిమిర్చి తింటే ఉంటది. సూపర్బ్! ఇది మన వడపావ్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్‌గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ లేటర్. టాటా!